వెల్కమ్ టు బన్నీస్ కిచెన్ 1990. ఈరోజు మనం చేసుకోబోయే ఐటెం వచ్చేసి జున్ను. ఇంట్లోనే చక్కగా ఎలా చేసుకోవాలో సింపుల్గా ఈజీగా చూద్దామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా. జున్ను పాలు లీటర్, మామూలు పాలు హాఫ్ లీటర్, బెల్లం హాఫ్ కేజీ, ఇలాచీ పౌడర్, మిరియాల పొడి. ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం చూద్దాము. ముందుగా జున్ను పాలు తీసుకుందాము. దాంట్లోకి మన మామూలు పాలు హాఫ్ లీటర్ పాలు వేసుకుందాము. ఇప్పుడు బెల్లం వేసుకొని మెల్లమెల్లగా కలుపుకుందామండి, బెల్లం అంతా కరిగే వరకు. మన మామూలు పాలని కాసి మనము దీంట్లో వేసుకోవాలండి. ఇప్పుడు బెల్లాన్ని కరిగే వరకు మనం కలుపుకుందామండి. బెల్లం కరిగిపోయిందండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా దీంట్లోకి ఇప్పుడు మనము ఇలాచీ పౌడర్ వేసుకుందాం. ఇప్పుడు మనము మిరియాల పొడి వేసేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కుక్కర్లో కానీ గిన్నెలో కానీ ఇడ్లీ పాత్రలో కానీ మనం చేసుకోవచ్చు అండి. మేము గిన్నె పెట్టుకున్నాము. గిన్నె హీట్ అయిన తర్వాత దానికి తగినంత వాటర్ వేసుకుందాము. ఒక స్టాండ్ పెట్టేసుకుని మనము ఇప్పుడు జున్నుది మొత్తము గిన్నె ఉంది కదా, అది తీసుకుని దాంట్లో పెట్టేసుకుందామండి. దానిపైన మూత పెట్టేసుకుందాం. కుక్కర్లో అయినా చేసుకోవచ్చు. దీంట్లో అయితే హాఫ్ అన్ అవర్ పడుతుందండి జున్ను తయారవ్వడానికి. మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టేసుకుందామండి. హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఒక్కసారి చెక్ చేసుకుందాము జున్ను అయ్యిందా లేదా అని. ఉడుకుతుందండి, ఇంకా కొంచెం టైం పడుతుంది. మన జున్ను రెడీ అయిపోయిందండి. ఎమ్మి మన జున్ను రెడీ అయిపోయిందండి. మీకు కనుక నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.